friends, welcome back to my channel Hema Ramani. Hope you are doing good. మేము బానే ఉన్నాం. Today cooking series లో మన రెసిపీ ఏంటంటే ఎగ్ శాండ్విచ్. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అనేది మనం ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి సన్నగా చాప్ చేసుకోవాలి. అంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్తో ఎన్నో రెసిపీస్ చూసింటారు, కానీ ఈ ఎగ్ శాండ్విచ్ అనేది ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్ టైంలో కానీ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈజీగా పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఎగ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలకి ఆల్మోస్ట్ అందరికీ చాలా మెయిన్ ఫేవరెట్ అనేది ఎగ్ ఉంటుంది. సో ఎగ్తో ఆమ్లెటే కాకుండా ఇలా ఎగ్ శాండ్విచ్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి, మనకి ఎగ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఎగ్ అనేది వెరీ రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. సో బ్రెయిన్ కి మంచిది, ఐకి మంచిది. సో మజిల్స్ ని పిల్లలకి స్ట్రాంగ్ చేస్తుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉండగా మనం ప్రతిరోజు మన డైలీ లైఫ్ లో ఎగ్ తీసుకోవడం వెరీ బెనిఫిషియల్. సో ట్రై దిస్ రెసిపీ. సో మెయిన్ గా ఎగ్ శాండ్విచ్ కి కావాల్సింది ఎగ్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టి సన్నగా చాప్ చేసి పెట్టాను. సో ఇంకోటి టమోటాస్, ఆనియన్, లెమన్, ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది టమాటో కచప్ అండ్ దిస్ ఇస్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్, మయోనీస్. దీన్ని మనం బ్రెడ్ ని మనం కాల్చేటప్పుడు నెయ్యి యూజ్ చేస్తాం. అండ్ మెయిన్ బ్రెడ్ శాండ్విచ్ కాబట్టి బ్రెడ్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ఎగ్ శాండ్విచ్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ద ప్రాసెస్. సో ఆల్రెడీ నేను ఎగ్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఇలానే మనం ఆనియన్ అండ్ టమాటా కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో సన్నగా చాప్ చేసి నేను ఆల్రెడీ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ ఎగ్ అనేది కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. సో ఎగ్ అనేది కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మనం వీ హ్యావ్ టు యాడ్ పెప్పర్. సో నాకు చేత్తో అలవాటు, సో అందుకని నేను చేత్తో ఎంత క్వాంటిటీ అయితే ఉందో సో అదే క్వాంటిటీ సేమ్ మనం అందాజాగా వేసేస్తున్నాను. సో చూసి వేసుకోవచ్చు. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా తెలియదు ఎంత వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్. సో కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు మనం పెప్పర్ అనేది. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అండ్ దిస్ వన్ ఈజ్ ఆర్గానో. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ టేస్ట్ కోసమే, శాండ్విచ్ కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తాం. సో ఆర్గానో లేదంటే నార్మల్ గా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సాల్ట్ కానీ కొంచెం కారం అట్లా వేసుకుని, సాల్ట్ కారం కంటే కూడా ఈ బ్లాక్ పెప్పర్ వేసుకుంటే ఈ శాండ్విచ్ అనేది టేస్ట్. మనం మయోనీస్, పిల్లలకి మయోనీస్ ఇష్టం కాబట్టి కొంచెం మయోనీస్, సో ఫ్లేవర్ కోసమే వేస్తాం మయోనీస్. సో ఎక్కువ వేసుకోకూడదు. లైట్ గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి టమాటో కచప్. సో కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం మైనస్ ఎంత వేసామో సేమ్ టమాటో కచప్ కూడా మనం అంతే క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్ ని వేసుకోవాలి. అండ్ లాస్ట్ లో వీ హ్యావ్ టు యూజ్ లెమన్. లెమన్ ని పిండాలి. లెమన్ ని పిండి అండ్ వీ హ్యావ్ టు యూజ్ సాల్ట్ ఆల్సో. లైట్ కొంచెం సాల్ట్ లేదు, సరిపడేంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని అనేది పిండుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. ఎక్కువ వేయద్దు, పులుపు ఉంటే బాగోదు. హాఫ్ లెమన్ వేయండి సరిపోతుంది. అంటే ఒకరికి హాఫ్ లెమన్, 1% ఇప్పుడు మనం 4 eggs తీసుకున్నాం, 2 ఆనియన్స్ తీసుకున్నాం, 2 టొమాటోస్ తీసుకున్నాం. అంటే మనకి ఈజీగా 5 శాండ్విచెస్ రెడీ అయిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం అన్ని కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా పెప్పర్ కానీ, సాల్ట్ కానీ, కచప్ కానీ, మైనస్ కానీ మీ టేస్ట్ లెవెల్స్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని బ్రెడ్ లో స్టఫింగ్ గా పెట్టుకోవచ్చు. సో నేను టేస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం కచప్ తగ్గింది. సో నా టేస్ట్ లెవెల్కి నేను కొంచెం కచప్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. సో మనం ఫస్ట్ వేసేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా ఇంగ్రీడియంట్ ఏమన్నా అటు ఇటు అయితే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టార్టింగ్ అన్ని ఎక్కువ వేసుకున్నా
ఎక్కువైపోతే కష్టము, తక్కువ అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. సో సెకండ్ టైం కూడా టేస్ట్ చూసాను, ఇప్పుడు అన్ని సెట్ అయిపోయాయి. సో మనం బ్రెడ్లో స్టఫింగ్ చేసుకోవచ్చు. సో బ్రెడ్లో స్టఫింగ్ చేసే ముందు మనం పాన్ హీట్ చేసుకున్నాం. ఓకే, టైం కలిసి వస్తుంది. సో మనం బ్రెడ్లో స్టఫింగ్ చేసుకునే ముందు సో వీ హ్యావ్ టు హీట్ ద ప్యాన్ హీట్ చేసుకోవాలి. మనం ఈ సిరీస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కాబట్టి సో వీ కెన్ యూజ్ నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నెయ్యి ఎవరికైనా పడనుందు లేకపోతే లేదు అంటే బటర్ ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే దే కెన్ ఆల్సో యూజ్ బటర్ ఆల్సో. ఓకే, నేను మా ఇంట్లో నెయ్యి యూజ్ చేసుకుంటాం కాబట్టి నేను నెయ్యితో ఈ బ్రెడ్ అనేది కాలుస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది మనం బ్రెడ్లో సో కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో వాళ్ళకి ఎలా కావాలంటే అలా స్టఫింగ్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దీని కింద ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఇదే మెయిన్. బ్రెడ్లో ఇలా పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక పెట్టేయడమే. సో యూ కెన్ స్ప్రెడ్ లైక్ దిస్ ఇన్ ద బ్రెడ్. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సో దీని మీద ఇంకో బ్రెడ్ ఇలా పెట్టాలి. జస్ట్ ఒక్కసారి ఇలా అనండి అంతే, లైట్గా ప్రెస్ చేసుకోండి, అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది వేసే ముందు దీనికి ప్యాన్ మీద కొంచెం నెయ్యి అలా రాసేసి ఇది హై మంటలో పెట్టి కాల్చేయకండి, సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఓకే. సో ఈ ప్రాసెస్ లో ఇలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టఫింగ్ బయటకు వస్తుంది, కొంతమందికి ప్యాన్ మీద పడుతుంది, అలా అనిపించే వాళ్ళకి ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఓన్లీ బ్రెడ్ ఒక్కటే వేడి చేసుకొని ఈ స్టఫింగ్ ని తర్వాత పెట్టుకొని కూడా మనం తినచ్చు. నేను ఇలా చేస్తాను కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఇలా పెడితే ఏంటంటే లోపల కూడా కొంచెం బాయిల్ అవుతుంది, బాగుంటది. ఇన్ కేస్ ఇలా లేకపోయినా బ్రెడ్ ఒక్కటి టోస్ట్ చేసేసుకొని చేసుకోవచ్చు. సో ఇంకా డైట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ డైట్ చేసే వాళ్ళకి ఇంతే క్యాలరీస్ తీసుకోవాలి, ఇంతే ఫ్యాట్ తీసుకోవాలి, ఇంతే ప్రోటీన్ తీసుకోవాలి అని వాళ్ళ బేసెస్ మీద వెళ్తుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బ్రెడ్ ని ఓన్లీ టోస్ట్ చేసేసుకొని ఈ స్టఫింగ్ అనేది ఆ బ్రెడ్ లో పెట్టుకొని ఈజీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినచ్చు. అంటే ఇట్లా గీ ఆయిల్ ఏం లేకుండా టోస్టర్ లో టోస్ట్ చేసేసుకొని ఈ స్టఫింగ్ అనేది బ్రెడ్ లో పెట్టుకొని తినచ్చు. ఫైన్ ఫైన్. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, సింపుల్ అండ్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా అయితే సిమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే గోల్డెన్ కలర్ లో వస్తుంది, ఎక్కువ మాడిపోకుండా బాగుంటది. ఆమ్లెట్స్ అనేవి ఈజీగా ఆమ్లెట్స్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ అందరు ట్రై చేసే ఉంటారు. సో ఈ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తో ఈ శాండ్విచ్ అనేది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో బ్రెడ్ లో చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి సో షుగర్ వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు, నార్మల్ పిల్లలు ఇష్టపడే వాళ్ళు మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఈ స్టఫింగ్ అనేది ఏ బ్రెడ్ లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో శాండ్విచ్ అనేది హీట్ అయిపోయిందా? రెడీ అయిపోయింది. కాలిందా? సో ఎంత బ్రౌన్ గా గోల్డెన్ కలర్ లో వస్తే చాలు. మరీ ఓవర్ హీట్ లాగా మరీ నల్లగా అవసరం లేదు. సో ఇలా సరిపోతుంది. సో మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా ఎగ్ శాండ్విచ్. సో ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇలా తినలేం కాబట్టి మనం 2 హాఫ్స్ చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని టమాటో సాస్తో వేసుకో. ఎగ్ శాండ్విచ్ జస్ట్ ఇట్లా అనండి సరిపోతుంది అంతే. సో కొంచెం టమాటా కచప్ వేసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ఇది చాలా సింపుల్ గా ఉంటది అనుకుంటారేమో, చాలా హెవీగా ఉంటది స్టమక్ అనేది. ప్రాసెస్ చాలా ఈజీ కానీ స్టమక్ అనేది చాలా మనకి ఫుల్ గా అనిపిస్తుంది. సో ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చూసేసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ శాండ్విచ్.
రేపు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. Thanks for watching. Please like, share, and subscribe to our Hema Ramani channel. Bye bye. Have a nice day.